कमरे में बंद है और चाबी खुल जाए तेरे लिए अब्बा మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు. నేను కొంచెం ట్రై చేయనా? ट्राई करता ओके తీసుకో मेरी जानू मेरी बुलबुल मेरी सितारा मेरी गिटारा గిటారా? ఏం చేసావురా? ఏం చేయలేదు ప్రేమించుకున్నాం ఆనందంలో దీనికి ఒక పెక్కేసాను నేను 2 పెక్కలు వేసాను మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోలేదు అందుకే లేపుకొచ్చా గురు నువ్వు దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి సేవా పెళ్ళి చేస్తా. నువ్వు ఎంత మంచోడు కూడా దిగరా చేస్తా. నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి తొందరగా నీకు కూడా పెళ్ళి అవ్వాలి. నా వచ్చతో నీకు పెళ్లి కావాలి. मेरे को तुम मारते ఐదు నిమిషాలు దాటేసింది ఇంకా ఎవడు రాడే? అచ్చి బాబోయ్ దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేద్దాం. బాబోయ్ ఇంతమంది ఎందుకు రాలేదు? ఒక్కడ చాలరా. అయ్యి బాబోయ్ ఎంతమంది ఎలా మెయింటైన్ చేస్తాను అది? అయ్యి బాబోయ్ నా గురించి కాదా అనవసరంగా పరిగెట్టించారు. చిచ్చి సీట్ కూడా చింపుకున్నాం. అయినా మొన్న ఎవడేం చేస్తాడు రా ఉక్కుబాడే. మీరేంట్రా అంత లేట్ గా పరిగెట్టుకొస్తున్నారా? అడిగి వాళ్ళు లేడనా చెప్తాను మీ పని. యారా వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే? బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాళ్ళు లేక. అవునరా ఇలా బ్యాచ్లు కింద వెళ్తున్నారంట్రా? రౌడీ మహాసభలు జరుగుతున్నాయా? గుండె ఎవడు గీసాడరా? నున్నకుందే ఈ లెగ్స్ ఎక్కడో చూసినట్టుంది. నువ్వా 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావా? మాట మీద నిలబడకపోతే సిరాకే మొడ సడిపోద్ది. దీని పేరు స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా? అదే అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అల్లుడు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామ?
ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా వారచూపు చూసిందా? ఆ, వారు చూపే చూసింది. వారచూపు అయితే ప్రేమే అంతేనా? అంతే అంతే కదా? అంతే, అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు? తెలీదే. తల్లి పేరు? తెలీదే. తండ్రి పేరు? తెలీదే. ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా? నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా? చూశాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల. అవును. దిగులు పడు, జరిపిస్తాను. కృష్ణస్వామి, అదే అదే. డోంట్ వరీ ప్రీతి, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రీతి, కొద్దిగా నీ టెస్ట్ ఇవ్వవా ప్లీజ్? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్, నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చే లోపల మీ రికార్డ్ బుక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. చివరా బాలు. అబ్బా, రికార్డ్ బుక్ లో లవ్ లెటర్ పెట్టి బెస్ట్ ఆఫ్ లక్. మేడం టెలిగ్రామ్ మీకే. కొద్దిసేపు అయిన తర్వాత రా. సరే మేడం. లీవ్ ఇస్తాడా ఇవ్వడా? టు ది ప్రిన్సిపల్. టెన్షన్గా ఉందిరా. మల్లేష్ ఎట్టెళ్ళాడు? ఏం చేద్దారు ఇప్పుడు? బాలు భలే అయిపోయావురా. ముసలోడు సీరియస్ అయినా పోవట్లేదురా. లైట్ తీసుకుందేమోరా. టెలిగ్రామ్ లో ముసలోని చంపేయవలసిందిరా. స్టూడెంట్స్, ఆపరేటర్ స్టడీ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఇస్తాను. మల్లేష్, అమ్మా, అమ్మగారు పిలిచారా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్ళి ప్రిన్సిపల్ గారికి. సరే అమ్మగారు. స్టూడెంట్స్, మీ వర్క్ ఫినిష్ అయిందా? సార్ 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 ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? బిజీగా ఉంటే. భాను మేడం లెటర్ ఇచ్చింది సార్. అయితే ఏంటట? అర్జెంట్ అట సార్. ఏంటి అర్జెంట్? లెటర్. ఏదో లీవ్ లెటర్ ఏంటిదిలే. ఆవిడకి ఎప్పుడు లీవ్ కావాలి. వెళ్ళి గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. రోజు మనం ఒకరినొకరిని చూసుకుంటున్నా. నేను నీతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నేను ఎప్పటికీ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. ప్రేమతో, భాను. నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తుందా? సారీ సార్, సారీ సార్. ఓకే, నో ప్రాబ్లం. మనం అందరం మనుషులమే. మిస్టేక్స్ అందరూ చేస్తారు. మనం అంతా ఫ్రెండ్స్. నేను మీ బాసులు కాదు. నిజమా సార్? యా, మీరు చెప్పేది నిజమేనా సార్? ఇట్స్ ట్రూ. నిజంగానా సార్? నిజంగానే. అయితే మరి నాకు 5 రోజులు లీవ్ కావాలి సార్. తీసుకో. మరి మా ఊరు 500 కిలోమీటర్ సార్. నాకు 500 రూపాయలు కావాలి సార్. నో ప్రాబ్లం, ఇదంతా నీదే. తీసుకోమంటారా సార్? తీసుకోమంటారా సార్? తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్
సార్ హ్యావ్ ఇట్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ నేను 5 రోజుల తర్వాత వస్తాను సార్. సార్ నేను 10 రోజుల తర్వాత వస్తాను సార్. ఓకే, డోంట్ వరీ, డోంట్ వరీ. రైట్ వస్తున్నాడు, వెళ్ళిపోండి. ముసలోడు ప్రేమలో పడ్డాడు రా, మేడం పని అయిపోయినట్టారా? అరే హిట్లర్ లాంటోడు చార్లీ చాప్లిన్ అయిపోయాడు రా. వాళ్ళు ప్రేసే కాదు, అందమైన అమ్మాయిలు కూడా పరిస్థితులు మార్చగలరు. గుడ్ మార్నింగ్ సార్. You can carry on, don't worry. Sit down. Sit down. కూర్చోండి మేడం. కూర్చోండి మేడం, ఊరికనే వచ్చా అంతే. నో ఫార్మాలిటీస్. ప్లీజ్ సిట్ డౌన్. సార్ నేను ఆఫీస్ బాయ్ తోటి లెటర్. యా, లెటర్ అందింది. చాలా థ్రిల్ అయిపోయాను. వాట్స్ థ్రిల్లింగా? యా, నేను ఊహించనే లేదు మీకు అంత Oh. ఫీలింగ్ ఉందని. అవును సార్, ఈ లోకల్లో నాకు ఎవరున్నారని ఎక్సెప్ట్. డోంట్ వరీ, నేనున్నా, మీకు తోడుగా ఉంటా. థ్యాంక్ యూ సార్. సార్ ఇలాంటి పరిస్థితిలో మీలాంటి వాళ్ళ కోఆపరేషన్ ఎంతో అవసరం. షూర్ షూర్, వై నాట్? సార్ నేను 3 days లీవ్ తీసుకోవచ్చా? షూర్, తప్పకుండా. మరి నువ్వు త్వరగా వచ్చేయాలి. ముసలోడికి పిచ్చెక్కిందా? షూర్ సార్, వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. ఎగ్జామ్స్ 3 days తర్వాత కండక్ట్ చేయనా? పర్వాలే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. బాయ్. స్టూడెంట్స్, ఈ రోజు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఎప్పుడనే తర్వాత చెప్తాను. ఏముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అమ్మ, అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు. నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం గుర్తుందా లేదా నీకు? నువ్వు నోర్మై. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బౌలు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చల కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఈ సంవత్సరంలోనే కాదు, ఈ జన్మలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు?
మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది. కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేస్తున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? 1/2 కిలో హల్వా. చచ్చే, 1/2 కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్. వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. బుజ్జి బతవా. ఉల్లిపాయలు కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్, హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్ట్ ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా, మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ? ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాటలు చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతుకే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా, తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం. మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ కేటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందుంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. దా దా, ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు, మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 నాకు ఇచ్చి. ఇదిగో, ఒకసారి మందు తీసుకుని తిరిగిచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తం కక్కుని చస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. బద్రి, ఎవడరా నువ్వు? అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు, నడుస్తారా? ఎవడరా నీ పేరేంటి? బద్రి. ఇద్దరు ఉండకూడదు, అక్కడే వెళ్ళిపా. రవి రావా, నువ్వు నన్ను తేలిపోయా. నువ్వా? ఏంటిది? ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు మా ఆవిడికి 1/2 కిలో హల్వా ఇస్తావరా నువ్వు? ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? బద్రి, ఆవిడ అడిగితే హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా?
పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికీ తెలిసాకే కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది. నీ పిల్ల తప్పు చేసిందా? ఏయ్, ఏం తెలియనట్టు ఇంటి గొడవ చిచి కంపు. బామర్ది, తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఇదిగో ఈ ట్రిపుల్ ఎక్స్ రమ్ము తప్పు. ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి ఏ విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తావేంటి? ఇదిగా ఏమే ఎక్కడ రావే, అయిపోయి ఉంది. ఏం చేస్తుంది సంగతి? ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే, పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా నువ్వు? తిడితే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? ఏయ్, తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే నిన్ను. స్టడీ ఏంటి అక్కడ అనుమానిస్తున్నావా? ఎస్, గర్వంతో చెప్తున్నాను. అది గర్భంతో నిలబడింది చూసుకో, అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు, అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు అని నువ్వెప్పుడు గీకావు? ఐ వాంట్ డీటెయిల్స్. నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆడు నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా రమ్య? ఏంటిది సడన్ గా లోడ్ దిగిపోయింది? విజయ, సీతమ్మని రావుడు అనుమానించినట్టు నిన్ను అనుమానించాను. సారీ డార్లింగ్. ఈ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి. బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానురా. సో సారీ బ్రదర్. ఏంటే నాకు నీ పిల్లతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఆ ఫేస్ చూడు, ఫేస్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఏంటిది